రూపాయలు ఎవరైనా 100 రూపాయలు కొంటారా? దాని రేట్ ఎంత వస్తే దానికంటే రూపాయలు తక్కువ అడుగుతారు కానీ దానికంటే తీసుకోరు. దేవుడు మన శక్తికి మించి ఆశీర్వాదం ఇవ్వడానికి వస్తే దేవుడు నీ శత్రువుల ముందు కూడా నీకు ఎలా అర్థమైనగా రక్షించగలరు. కరువులో వచ్చి ఎంతమంది వచ్చారు? మీరందరూ కరువులో ఏం విషయం చేసుకున్నారా? నేర్చుకోండి. ఇప్పుడు మీ బాగా నిలుస్తుంది చూడండి, అప్పుడప్పుడు సర్చ్ చేయండి. ఆ సర్చ్ ఎవరికి వస్తుందంటే కరువుని నేర్చుకునే వాళ్ళకి వస్తుంది చాలా మంది. అది వంటక లేక శక్తి తాళక ఆ ముందు ప్రభావం వల్ల అంతేనే చాలా మంది అలాగే చూస్తారు. జాగ్రత్త. దేవుడు మనం రక్షించాలంటే ఎలా అదైనా రక్షించగలరు. చెప్తున్నాను 29 అధ్యాయం కీర్తనాలు 29వ అధ్యాయము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి ఆశీర్వదించును. ఏమంటున్నాడు ఆయన? దేవుడు నీకు శక్తి లేకపోయినా శక్తిని అనుగ్రహిస్తాడు, నీకు శాంతిని సమాధానాన్ని ఇస్తాడు. దాన్ని పొందుకునే అర్హత మనకు మనం ప్రార్థన పరులై ఉండాలి. మన కుటుంబము దేవుని మనం దేవుని ఎక్కడ ఎక్కడ చెప్పండి. ఒకవేళ దేవుడు మనం లెక్కకపోయి నీవు ఏ గోతులను మనకు వచ్చేస్తాడు. దేవుడు మనము లెక్కాలి, మనం దేవుని కాదు లెక్కేది. ఇది గుర్తుపెట్టారు. మీరు ఎక్కడెక్కడో నేను లక్షలు ఖర్చు పెట్టి దేవుని వెళ్తున్నాను. దేవుడు దర్శనాలంటే సత్యంగా దర్శనం నేను అనుకోతే దేవుని దగ్గర పోతాం, కానీ దేవుడు నిన్ను ఎత్తాలి. సత్తాను అపవాదైనటువంటి వాడు ఒకరోజు దేవుడికి ఏమన్నా నా కుమారుడైన ఏడు సంగతి ఆలోచించిన దేవుని కనుగొన్నాడు. అలాగే మనకు కూడా కనుగొన్నాడు. మరి ఆధారంగా మన గురించి దేవుడు మాట్లాడాలి. అలా లేకపోతే మనమే నాశనం. దేవునికి ఏమన్నా పొరపడుతుందా? దేవునికి ఏమన్నా నష్టమా? లేదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. మా పిల్లలు నా పిల్లలు